హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కందదుంప పచ్చిరొయ్యలండి. చింతకాయ పులుపు వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కూర చేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవాలి, చాలా బాగుంటుందండి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళి కూర ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా కందదుంపను తీసుకుని ఇలా పైన ఉన్న చెక్కు మొత్తం తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జామాకులు వేసి ఈ దుంపలను ఉడకబెట్టుకోవాలండి. జామాకులు వేయడం వల్ల దుంప దురద అన్నది రాదు. చాలామంది కందదుంప అంటే దురద ఉంటుందని చాలామంది తినరు. ఈ విధంగా బాయిల్ చేసుకుంటే దురద రాకుండా కందదుంప బాగుంటుంది. దుంపలు ఉడికేలోపు చింతకాయ పులుపు రెడీ చేసుకుందామండి. నీట్గా కడిగిన తర్వాత చింతకాయలను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాయిల్ చేసుకుని పులుపు రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బాయిల్ అయ్యి చల్లారిన తర్వాత పులుపు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు పక్కన కందదుంపలు కూడా ఉడుకుతున్నాయండి. ఒకసారి అయితే నేనైతే దుంపలు ఉడికినాయో లేదో చెక్ చేసుకుంటున్నాను. ఓకేనండి, కందదుంప అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ వేడి వాటర్ని తీసేసుకుని చన్నీళ్ళు వేసుకుని ఇంకొక 2 సార్లు కడిగి ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత రొయ్యలను వేసుకోవాలి. నేను ముందే రొయ్యలను నీట్గా బాగు చేసి పెట్టుకున్నానండి. ఇలా రొయ్యలను వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుని రొయ్యలను వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత 4 పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఇందులోకి ఒక 2 చిన్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదండి. మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నవి 2 అయితే సరిపోతాయి. ఇప్పుడు కూరకి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఇప్పుడు 3 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని కలుపుకోండి, లేదంటే అడుగంటేస్తుంది కింద. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కందదుంపలను ఇలా వేసుకోవాలి. వేసుకుని వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. కందదుంపలు ఆయిల్లో మగ్గాలి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ పులుపును వేసుకోవాలి. ఇలా చింతకాయ పులుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కూర దగ్గర పడేంత వరకు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చెక్ చేసుకుంటున్నాను. కూర అయితే రెడీ అయిపోయి వచ్చింది. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఆఫ్ చేసుకుని తాలింపు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నేను చిన్న మొగుడు పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కచ్చపిచ్చగా దంచుకుని వేసుకుని ఒక ఎండుమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు రెడీ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన తాలింపును కూరలో అయితే వేసేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, కందదుంప పచ్చిరొయ్యల కూర అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. చిన్న చిట్కా అండి, కందదుంపలను ఉడికేసినప్పుడు జామాకులు వేసి ఉడికేస్తే నువ్వు అన్నది ఉండదు, దురద అన్నది ఉండదండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.